హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు పర్ణిక టాక్స్. ఈరోజు నేనైతే వెజ్ మంచూరియా చేయాలనుకుంటున్నా. సో దీనికి కావాల్సినవి నేనైతే 1 కప్ క్యాబేజ్ తీసుకున్నా. క్యాబేజ్, క్యారెట్, ఆలు బాయిల్ చేసుకొని పెట్టుకున్నా, స్మాష్ చేస్తున్నా. పసుపు చిటికెడు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ మైదా, వన్ స్పూన్ కార్న్ఫ్లవర్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం పోసుకోవద్దు, వీటితోనే క్యాబేజ్ క్యారెట్తోనే వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ ఏం పోసుకోకుండానే మంచిగా చపాతీ పిండిలాగా చేసుకోవాలి దీన్ని. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇట్లా బాల్స్ టైప్ చేసుకోవాలి. బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ ఇలా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు. చూడండి, మంచి ఫ్రై అయిపోయినాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. చూడండి, ఈ కలర్ అయితే రావాలి. చూడండి, మంచూరియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా. చూడండి, 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను. 3 పావులు. చూడండి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్, వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు కాసేపు దీన్ని బాగా రోస్ట్ చేసుకున్నాము.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా టేస్ట్కి సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా టమాటో సాస్, కొద్దిగా డార్క్ సోయా సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా షుగర్, అంటే 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ మంచూరియా బాల్స్ వేసుకోవాలి. వెజ్ ఐస్ ఫ్లేమ్ మీదనే దీన్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూసారా? వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నా వెజ్ మంచూరియా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.